రాష్ట్రం వచ్చినప్పుడు కూటమి ప్రభుత్వం పదవుల్లోకి వచ్చినప్పుడు మాకు 2014లో మేము పొలాలు హ్యాండ్ ఓవర్ చేసాము. మాకు 2014 నుంచి 16 వరకు మాకు కౌలు ఇచ్చాడు. 16 నుంచి 18 వరకు మాకు ఏమీ ఇవ్వలేదు అని అడిగారా? మళ్ళీ 14 తర్వాత అంటే 2024 తర్వాత అదే చంద్రబాబు ప్రెస్ మీట్ లో వీళ్ళు పోయి అడిగితే మీరు కామ్గా ఉండండి అని చెప్పి మైకులు కట్ చేయించారు వాళ్ళకి. మరి ఇది నిజం కాదా? అంటే మీరు కట్టండి, ఏదైనా కన్వీనియంట్ గా ఒక స్టెబిలైజేషన్ తీసుకుంటే రాష్ట్రం డెవలప్ అయింది. ఏదో అంటారు దిగొచ్చి మావిగాన్ని అంటున్నాడు. మావిగాన్ని అనగానే అందరూ నవ్వుతున్నారు. ఎందుకు నవ్వుతున్నారు? ఒకసారి ఆలోచించి, ఇప్పుడు మచిలీపట్నం నుంచి గుంటూరు వరకు వాణిజ్యం పరంగా విజయవాడ, అటు వ్యాపార పరంగా గుంటూరు ఉంది నంబర్ 1. మచిలీపట్నం కానీ విజయవాడ కానీ గుంటూరు కానీ ఏదో పేరు పెడితే బాగుంటుంది. సరే, మీరు ఏదైనా పెట్టుకోండి బాబు పేరు. మీరు ఇంకొకటో పేరు ఏదైనా పెట్టుకోండి, పేరుతో మాకు సంబంధం లేదు. మాకు కావాల్సింది ఏంటి? డెవలప్మెంట్. అది మీరు చేయండి, జగన్మోహన్ రెడ్డి చేయండి, ఎవరైనా చేయండి, మాకు కావాల్సిన డెవలప్మెంట్. ఇప్పుడు ఇంతకుముందు నరేంద్ర మోడీ అన్నాడు, చంద్రబాబు నాయుడు నరేంద్ర మోడీ అన్నాడు, నేను 1995లో సీఎం, నరేంద్ర మోడీ 2002లో సీఎం, నేను అతని కంటే సీనియర్ని అని. అదే నరేంద్ర మోడీ సభలో నాకంటే సీనియర్, దొంగ పార్టీలతో పొత్తులు పెట్టుకునేదానికి, లేకుంటే ఒకరిని తిట్టి వాళ్ళల్లోనే కూర్చునేదానికి, లేకుంటే గుళ్ళు ధ్వంసం చేసేదానికి. ఇంతకుముందు తిరుపతిని జీవో చేసింది రాజశేఖర రెడ్డి అయితే దాన్ని 7 కొండలు కాదు 2 కొండలు అని చెప్పని దానికి భక్తి టీవీ న్యూస్ ఛానల్ అనేది అనవసరం అని చెప్పని చంద్రబాబు స్టేట్మెంట్ ఇచ్చిండు. మళ్ళీ ఇప్పుడేమంటున్నాడు, నేనే దాన్ని తీసుకొచ్చాను అని చెప్పి అంటున్నాడు. ఇవన్నీ ఏమంటారు వీటిని? అవునా, కహానీలే కదా. మరి తర్వాత నరేంద్ర మోడీ సభ పెట్టామన్నాడు. ఇంకోటి పోలవరం చంద్రబాబు నాయుడికి ఏటీఎం లాగా యూజ్ అయింది ఇంతకుముందు, ఇప్పుడు అమరావతి యూజ్ అవుతుందని అన్నారు. అవునా కాదా? అంతకుముందు పోలవరం ఏటీఎం లాగా యూజ్ అయింది, ఇప్పుడు అమరావతి యూజ్ అవుతుంది. అంతే. మరి ఇంకో వాళ్ళు చేసి కేంద్రం నుంచే డబ్బులు తెచ్చుకోవాలి, ప్రాజెక్టులు వేయని మొదలు పెట్టాలి. మీ జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు మరి కేంద్రం నుంచి ₹1 తెచ్చిన పాపం లేదు. ఒక ప్రాజెక్ట్ కి ఏదో ఒక రాయి వేయటం కానీ దాని పూర్తి చేసిన ప్రభావం అనేది కనపడుతుంది. కరోనా అంటున్నారు, దీని గురించి ఏం చెబుతుంది? సంక్షోభం వచ్చినప్పుడు ఎవరికైనా కష్టాలు తప్ప. అది కొత్త సీఎం, అవునా కాదా? కొత్త సీఎం, సంక్షోభం వెంటనే వచ్చింది, అలర్ట్ అయ్యి ఎన్ని డాక్టర్లని వాలంటీర్లని పరిగెత్తిచ్చాడు. అవునా కాదా? 14 కాలేజీలు పూర్తి చేయలేకపోతే చంద్రబాబు నాయుడు 3 టర్మ్లు సీఎం కావాలన్నాడు ఇంతకుముందు. ఇప్పుడు తీసేయి, ఎన్ని మెడికల్ కాలేజీలు కట్టాడు? అదే సార్, ఏం కట్టాడు హైదరాబాద్? ఏం కట్టాడు? ఉస్మానియా మెడికల్ కాలేజ్ కట్టాడా? బేగంపేట ఎయిర్పోర్ట్ కట్టాడా? మొదలు పెట్టింది నువ్వు, ఎందుకు పూర్తి చేయలేకపోయావు మెడికల్ కాలేజీలు? అవునబ్బా, ఇప్పుడు ఒక పక్క నుంచి పూర్తి చేయలేకపోయావు, ఒక పక్క నుంచి డెవలప్ చేసుకుంటా వచ్చాడు. ప్రతి ఊర్లో ఒక పక్క నుంచి డెవలప్ చేసుకుంటా వచ్చాడు. ఇప్పుడు మీరు అన్నారు కదా రాజధాని అని, ఒక విలేజ్ కి వెళ్ళి చూడండి, విలేజ్ రాజధాని లాగా కనిపిస్తుంది. సీసీ రోడ్లు కానీ, సచివాలయాలు, రైతు ఒకసారి వెళ్ళి చూడు నువ్వు. ఏది 11 సీట్లు వచ్చింది, రోడ్లు వేయలేదనే. 11 సీట్లు అంటే నేను అదే చెప్తున్నా, మీరు స్కామ్ చేసి మాకు 11 సీట్లు ఇచ్చారంటే అది గ్రేటే. మాకు నిజంగా మీరు 175 మీరు తీసుకోండి, 11 సీట్లు మాకు ఇచ్చారంటే మేము గ్రేటే కదా. మీరు మరి అది కడప ఎలక్షన్స్ జరిగాయి, దాంట్లో కూడా మాకు 664 ఎన్నో ఇచ్చారు. మరి మీరు స్కాములు చేసుకొని అంత ఇస్తున్నారంటే మాకు మరి ఎవరు? దాంట్లో ప్రూఫ్లు ఏడున్నాయి? ఇప్పుడు ప్రూఫ్లు బయట పెట్టారు కదా. ఒకసారి సుప్రీంకోర్టుకి నేను చెప్పేది నువ్వు ఒకసారి ఎలక్షన్ కమిషన్ ని సుప్రీంకోర్టు ఏమడిగిందో చూడండి. ఆ ఇచ్చిన 36 పేజీలో 34 పేజీలో ఆ స్టేట్మెంట్ లో మహారాష్ట్ర, హర్యానా, ఏపీ ఈ 3 స్టేట్లలో తప్పిదం జరిగింది అని ఎలక్షన్ కమిషనర్ ఒప్పుకున్నాడు. ఒకసారి ఆ స్టేట్మెంట్ ఉంటే చదవండి, గూగుల్లో ఉంటుంది నాకు తెలిసి. ఒకసారి ఆ స్టేట్మెంట్ చదవండి. 29కి మారుతాడా? కొత్త ఓటింగ్ పెడతాడా? మీ బ్యాలెట్ పేపర్లో పెట్టాలని మేము కోరుకుంటున్నాం. మిషన్లు అయితే ఖచ్చితంగా వద్దు. ఖచ్చితంగా అందిస్తారు. అంటే వినతిపత్రం ఎలక్షన్ కమిషనర్ కి మరియు గవర్నర్ కి ఖచ్చితంగా వినతిపత్రం అందజేసి మళ్ళీ బ్యాలెట్ పేపర్లతో పెట్టాలని అనుకుంటున్నాం మేము.